విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాను బట్టి సమ్ అనేది ఎన్నో రకాలుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. విఎస్ ముందు బేసిక్ గా చెప్పాలంటే 2 వాల్యూస్ ని రెఫరెన్స్ గా తీసుకొని సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను ప్లస్ సెకండ్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్ గా సమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా? అప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. టోటల్ గా సమ్ అప్లై చేయాలి. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ మార్క్స్ మొత్తాన్ని ఈ సెల్స్ మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా సమ్ వచ్చేస్తుంది. ఓకేనా? దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ లేదా? ఉంది. డైరెక్ట్ గా ఎక్కడైతే సమ్ రావాలో అక్కడ సెలక్షన్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా సమ్ వచ్చేస్తుంది. షార్ట్ కట్ లేకుండా డైరెక్ట్ ఆప్షన్ లేదా అంటే నాకు షార్ట్ కట్ గుర్తుండదు. ఫార్ములా చెప్తే షార్ట్ కట్ అన్నావు, షార్ట్ కట్ చెప్తే ఇప్పుడు ఆప్షన్ అంటున్నావు. చూడు, ఈ మార్క్స్ మొత్తాన్ని ఎట్ ఏ టైం ఒకేసారి సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో ఆటో సమ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని డైరెక్ట్ గా క్లిక్ చేయి. ఇదిగో డైరెక్ట్ గా సమ్ వచ్చేస్తుంది. ఓకేనా? అలానే ఈ రిపోర్ట్ చూడు, ఇక్కడ మార్క్స్ అనేది పాజిటివ్ లో ఉన్నాయి, నెగిటివ్ లో ఉన్నాయి కదా. పాజిటివ్ మార్క్స్ వాటికి సపరేట్ గా టోటల్ కావాలి, నెగిటివ్ మార్క్స్ వాటికి సపరేట్ గా టోటల్ కావాలి. అలా రావాలంటే ఫార్ములా ఎలా అప్లై చేయాలో చూడు. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ టోటల్ రావాలి. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా డబల్ కోట్స్ లో పాజిటివ్ వాల్యూస్ అన్నా కాబట్టి గ్రేటర్ దాన్ 0 మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేయి, కామా మళ్ళీ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ వాటికి నీకు టోటల్ వచ్చేస్తుంది. ఓకేనా? మరి నెగిటివ్ వాల్యూస్ సమ్ రావాలంటే సేమ్ ఫార్ములానే. నేను ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేశాను. ఓకే, ఇక్కడే డైరెక్ట్ గా పేస్ట్ చేశాను. ప్రీవియస్ గా గ్రేటర్ దాన్ 0 అన్నాం కదా, ఇప్పుడు లెస్ దాన్ 0 ఇవ్వు, 0 కన్నా తక్కువగా అంటే నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ వాటికి మనకు టోటల్ వచ్చేస్తుంది మైనస్ లో. ఓకేనా? కలర్స్ అప్లై చేసిన సెల్స్ వాటికి సమ్ రావాలి. అప్పుడు మనం 2 రకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ లో మనకి మార్క్స్ కి 2 కలర్స్ హైలైట్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టోటల్ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయి. సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేయి, ఓకే ప్రెస్ చేయి. డిఫాల్ట్ గా మనకి రో బై రో కలర్స్ ఫిల్ అవుతాయండి. అవసరం లేదు అనుకుంటే టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి బ్యాండెడ్ రోస్ అన్సెలక్షన్ చేయి. అలానే టోటల్ రో అనేది సెలక్షన్ చేయి. ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లో ఉన్న మార్క్స్ అనేది సమ్ రావాలి అనుకుంటే ఆ గ్రీన్ కలర్ ఉన్న సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్డ్ బై సెలెక్టెడ్ సెల్స్ కలర్. అప్పుడు గ్రీన్ కలర్ వాటికి ఫిల్టర్ అయింది. ఆ వాల్యూస్ వాటికి టోటల్ వచ్చేసింది. నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది, రైట్ క్లిక్ ఇవ్వు, ఫిల్టర్డ్ బై సెలెక్టెడ్ సెల్స్ కలర్. దాని వాటికి ఫిల్టర్ అయింది అండ్ పర్టికులర్ గా ఆ వాల్యూస్ వాటికి టోటల్ వచ్చేసింది. లేదు టేబుల్ ఫార్మేట్ అప్లై చేయకుండా సబ్ టోటల్ అనే ఫార్ములా కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇక్కడ టోటల్ వాల్యూ కనుక్కోండి. ఈక్వల్ టు సబ్ టోటల్ ట్యాప్ ప్రెస్ చేశాను. ఫార్ములా మొత్తం తీసేసుకునేది. ఇక్కడ సమ్ అనే దానికి నెంబర్ ఏముంది 9, కామా అండ్ ఈ రేంజ్ మొత్తాన్ని మార్క్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. టోటల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏదైనా కలర్ ని ఫిల్టర్ చేయండి. నేను రైట్ క్లిక్ ఇచ్చాను, ఫిల్టర్డ్ బై సెలెక్టెడ్ సెల్స్ కలర్. దాని బట్టి టోటల్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా? ఈ రిపోర్ట్ ఒకసారి చూడు. ఈ రిపోర్ట్ లో చూస్తే ఒకే బ్రాండ్ కి సంబంధించిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూస్తే లెనోవో మొబైల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, లెనోవో బడ్స్ కూడా ఉన్నాయి. లెనోవో బ్రాండ్ వాటికి సపరేట్ గా క్వాంటిటీ టోటల్ రావాలి, రియల్మీ వాటికి సపరేట్ గా టోటల్ రావాలి, సామ్సంగ్ వాటికి సపరేట్ గా టోటల్ రావాలి. అప్పుడు ఎలా అది చూద్దాం. చూడు, ఇక్కడ ఎల్జీ వాటికి క్వాంటిటీ సపరేట్ గా టోటల్ రావాలి. ఓకే, ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ రేంజ్ ఈ ప్రోడక్ట్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కామా క్రైటీరియా మీరు ఏ బ్రాండ్ కి సంబంధించిన టోటల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నారు. ఎల్జీ డబుల్ కోట్స్ లో ఎల్జీ అని టైప్ చేయండి, స్టార్ మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, కామా అండ్ సమ్ రేంజ్ క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగో టోటల్ గా క్వాంటిటీ ఎంత వచ్చింది, 32 వచ్చింది. కాబట్టి మీరు ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ చేయండి. ఎల్జీ టీవీస్ 10, ఏసీస్ 7, 10 + 7 17 అండ్ ఎల్జీ టీవీస్ 15, టోటల్ గా 32 టోటల్ సమ్ వచ్చేసింది. అలానే మీరు లెనోవో సామ్సంగ్ టోటల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫార్ములాని మీరు కాపీ చేసి క్రైటీరియాలో ఎల్జీ ప్లేస్ లో లెనోవో సామ్సంగ్ అలా మోడిఫికేషన్ చేయండి. ఓకేనా? సమ్ అనేది సెలెక్ట్ చేసిన రేంజ్ మధ్యలో రావాలి. ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ లో ఈ టోటల్ సేల్స్ వాల్యూస్ సమ్ రావాలి. రేంజ్ మధ్యలో ఫార్ములా అప్లై చేయాలంటే ఆ ఫార్ములా అప్లై అవ్వదు, ఆటోమేటిక్ అయితే అప్లై అవ్వదు.
మాన్యువల్గా మనం అప్లై చేయాలి. అలా చేయాలంటే నువ్వు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడు, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టి జీరోనే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడు, మీరు ఫార్ములా ట్యాబ్లో క్యాలిక్యులేషన్ ఆప్షన్స్లో ఆటోమేటిక్లో ఉంది కదా, మాన్యువల్లో పెట్టుకో. అప్పుడు ఫార్ములాని ఎడిట్ చేసి అగైన్ ఎంటర్ ప్రెస్ చేయి, అప్పుడు ఫార్ములా వర్క్ అవుతుంది. అది సమ్ కావచ్చు, ఎలాంటి ఫార్ములా అయినా కావచ్చు. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.